ఎలక్షన్లకు ముందు అంటే మీకు 2024 ఎలక్షన్ల ముందు ఏంటంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ, కానీ వాళ్ళ ఓట్లు తక్కువ అండి. కర్నూలు పార్లమెంటు పరిధిలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ, కానీ ఓట్లు తక్కువ. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళే. ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వర్కులు చేయటం అవ్వచ్చు, కాంట్రాక్టులు చేయటం అవ్వచ్చు, బిల్లులు రాకపోవటం అవ్వచ్చు, లేదు జగన్ గారి అపాయింట్మెంట్లు దొరకకపోవటం అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అసంతృప్తితో ఉండిపోయారు. పైపెచ్చు ఏమైందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అసలు నేను వాలంటీర్ కించపరచాలని చెప్పట్లేదండి, ఇది రాజకీయ కోణంలో చెప్తున్నా మీకు. వాలంటీర్ అనేవాళ్ళు ఎవరు? అన్ని పార్టీలకు చెందిన వాళ్ళే. అన్ని పార్టీలకి చెందిన వాళ్ళు. మీకు అసలు అర్బన్ ఏరియాలో వాలంటీర్లు చాలా గ్యాప్లు కూడా ఉన్నాయి 5 ఏళ్ల తర్వాత కూడా. అంటే కావాల్సినంతమంది వాలంటీర్స్ కూడా రిక్రూట్ అవ్వాలి, ఫస్ట్ థింగ్. రెండోది, రూరల్ ఏరియాకి వెళ్తే ఏమవుతుంది అంటే, ఏదన్నా చదువు అవ్వలేదు, లేదు ఖాళీగా ఉంటున్నాడు, మా అబ్బాయిని ఏడన్నా చూడండి, ఏడన్నా జాబ్ పెట్టిండి అని నాయకుడు, అంటే గ్రామ స్థాయిలో ఒక నాయకుడు హోదా ఉన్న అతని దగ్గరికి ఇంటికి వెళ్ళి అడిగితే అతను సరే ప్రస్తుతానికి వాలంటీర్ చేసుకోండి, నేను చెప్తాను, తర్వాత మళ్ళీ ఏదన్నా చూద్దామని చెబుతారు. ఈ విధంగా రిక్రూట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, వాలంటీరు ఒక 4-5 సంవత్సరాల పాటు రెగ్యులర్గా లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్ళి పంచి ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు చెబితే ఓట్లేస్తారు అనే స్థాయికి ప్రలోభపడిపోయి, ఈ స్థానిక నాయకుడికి ఇవ్వాల్సిన విలువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ వాలంటీర్లు నమ్మారు చూసారా, అది ఒక మేజర్ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు. సో ఇలా కొన్ని కారణాల వల్ల, అంటే కాంట్రాక్ట్ బిల్లులు అవ్వచ్చు, జగన్ గారు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం అవ్వచ్చు, వాలంటీర్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం అవ్వచ్చు. ఈ స్థానిక నాయకులు ఏం చేశారు అంటే, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పట్టించుకోలేదు. నేనేమంటా, రెడ్డి సామాజిక వర్గం ఓటేయలేదు, వాళ్ళంతా చేయలేదు అని టీడీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. ఓటు వేశారు, కానీ పక్కన వాళ్ళకి చేయలేకపోయారు. ఎలక్షనీరింగ్ చేయాలి. అంటే నుంచొని ఓట్లు వేయటం, నుంచొని ఎలక్షనీరింగ్ చేయటం, ఆ బాధ్యతను అనేది తీసుకోలేదు. అంటే నేను రిపీటెడ్గా ఇది యాక్చువల్గా స్థానిక నాయకులు అనే కరెక్ట్ పదం, కానీ మీరు ఎంచుకున్న రాయలసీమ అండ్ ప్రకాశం, నెల్లూరులో ఈ స్థానిక నాయకుల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి ఆ స్థానిక నాయకులు నేను ఐఎమ్ రెఫరింగ్ రెడ్డి అని వాడుతున్నాను. కానీ ద మీనింగ్ ఏంటంటే, ఆ లోకల్ లీడర్స్ స్థానిక నాయకులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు చేయాల్సిన ఎలక్షన్ చేయకుండా దూరంగా ఉండిపోయారు. అంటే ఓట్లు అయితే వేశారు కానీ వాళ్ళు దూరంగా ఉండిపోయారు. ఆ ఇంపాక్ట్ బాగా కనబడింది.